హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టైమ్లెస్ ట్రెడిషన్. చిక్కుడుగాయలతో ఫ్రై చేసుకోవడం తెలుసు అందరికీ, కానీ చిక్కుడుగాయలతో పులుసు అదే కర్రీ అండి ఎలా చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ముందైతే టొమాటోస్కి తొక్క తీసేయండి. ఆ తొక్క వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయంట. మా మమ్మీ ఎక్కడో విన్నారు, అది వీడియోలో చెప్పమన్నారు. టొమాటోస్, చిల్లీస్ అండ్ ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చిక్కుడుకాయల్ని వాష్ చేసుకొని అలా 10 to 15 minutes బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఇక్కడ ముందు పోపు ఎందుకు పెట్టట్లేదంటే ఇది ఓల్డ్ స్టైల్ రెసిపీ అంట, అమ్మ చెప్పింది. ఓల్డ్ స్టైల్లో ఎలా చేస్తారంటే ముందు కూర అంతా ఉడికించుకొని నెక్స్ట్ పోపు పెట్టుకొని అందులోకి పోసుకుంటారంట. సో అదే రెసిపీ ఫాలో అవుతున్నాం మనం కూడా. అందుకనే పోపు లాస్ట్లో పెట్టుకుందాం. ఇప్పటికైతే ఆనియన్స్ అండ్ చిల్లీస్ మంచిగా ఫ్రై చేసుకొని, ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఆనియన్స్ అంతగా ఫ్రై అవ్వకుండానే వాటిల్లో అన్నీ వేసేసుకొని ప్రాసెస్ కంటిన్యూ చేసేస్తూ ఉంటారు, కానీ అంత టేస్ట్ రాదు. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఆ రెసిపీకి మంచి టేస్ట్ అనేది ఫామ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేనే కదా, అందరూ అదే చెప్తారు. అందుకని మనం కూడా వెయిట్ చేద్దాం ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు. నెక్స్ట్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని అలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే రెసిపీ అంత బాగా కుదిరిద్ది. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన రెడ్ టమోటాలను కూడా యాడ్ చేసేసుకుందాం. అసలు ఫస్ట్ మా అమ్మ చిక్కుడుగాయ కర్రీ అని చెప్పగానే నేను అసలు షాక్ అయ్యాను. ఇట్లా కూడా చేస్తారా, ఓన్లీ ఫ్రైసే కదా చేస్తారు, కూర కూడా చేస్తారా అని. కానీ ఒక్కసారి తిని చూడు ఎలా ఉంటుందో చెప్పు అన్నారు. అందుకనే మీకు కూడా వీడియో తీసి చూపిద్దామని తీస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు చిక్కుడుగాయలు కూడా యాడ్ చేసుకుందాం. అవి బాయిల్ చేసి పెట్టుకోవాలి ముందే, అప్పుడే కూరలో మంచిగా ఉడుకుతాయి. చిక్కుడుగాయల్ని అలా టొమాటో గ్రేవీలో బాగా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఒక 2-3 minutes. ఆ కారము, ఆ పసుపు ఏవైతే వేసున్నామో మొత్తం ఆ చిక్కుడుగాయలకి పట్టాలంటే మంచిగా కలిపి ఒక 2-3 minutes తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. నెక్స్ట్ ఓవరాల్గా మొత్తం అలాగా కలుపుకొని 10 minutes లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. బబుల్స్ చూసారా ఎలా వస్తున్నాయో. చిక్కుడుగాయతో ఇలా ఫ్రై కాకుండా అండ్ ఇలా కర్రీ కాకుండా ఇంకేమన్నా వెరైటీస్ చేస్తారా? చేస్తే ఏం చేస్తారు నాకు కమెంట్ చేసి చెప్పండి, ఏమేం చేస్తారో. నెక్స్ట్ మధ్యలో ఇలాగ కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి, మళ్ళీ అడుగంటుద్దేమో. కర్రీ ఒక సైడ్ అలా ఉడుకుతూ ఉంటే నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చేసి మనం పోపు పెట్టేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ అలాగే ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వస్తేనే టేస్ట్ బాగుండిద్ది. నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కర్రీలో వేసేసుకోవడమే. అలా ఆవిరికి కాసేపు అలా బాయిల్ అవ్వాలంటండి, అందుకనే మూత పెట్టింది. నిజంగా చెప్పాలంటే అమ్మ ఇది ఒక కర్రీ ఉందని చెప్పినప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ ఏం అనిపించలేదు తినాలని. ఫ్రై అంటే బాగా ఇష్టంగా ఉంటుంది కానీ కర్రీ ఏం తినాలనిపించలేదు. కానీ కర్రీ చేశాక చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.